దేశమంతా 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంటే కోసిగిలో మాత్రం అధికారుల నిర్లక్ష్యం చర్చనీయాంశంగా మారింది. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాల్సిన అధికారులు కార్యాలయాల వైపు కన్నెత్తి చూడకపోవటంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోసిగిలోని ఉపాధి హామీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించలేదని ఆరోపణలు వచ్చాయి. విలేకరులు ప్రశ్నించిన తర్వాత హడావుడిగా కార్యాలయంపై జాతీయ జెండాను కట్టారని స్థానికులు చెబుతున్నారు. జాతీయ పండుగను కూడా పట్టించుకోకుండా అధికారులు వ్యవహరించటం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇదే తరహాలో చిత్తనకల్లు సచివాలయంలో ఉదయం 9 గంటలకు జెండా ఎగురవేసి కొద్దిసేపటికే జెండాను తొలగించి కార్యాలయానికి తాళం వేసి వెళ్లిపోయారని ఆరోపణలున్నాయి. జాతీయ జెండా విషయంలో కనీస నిబంధనలు కూడా పాటించరా అంటూ స్థానికులు మండిపడుతున్నారు. గతంలోనూ ఇదే ఉపాధి హామీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి నిర్వహణపై విమర్శలు వచ్చినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. వరుసగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నా అధికారులు పట్టించుకోకపోవటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ పతాకాన్ని అవమానించేలా వ్యవహరించిన అధికారులపై ఉన్నతాధికారులు వెంటనే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోసిగి మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.